ఐపీఎల్ 2026 సీజన్లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకున్న 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్ కోసం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. గతేడాది టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగి 14 మ్యాచ్ల్లో ఏకంగా 10 ఓడిపోయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన ఆ జట్టు ఇప్పుడు ఆ వైఫల్యాల నుంచి వేగంగా కోలుకోవాలని చూస్తోంది. జట్టు నిండా అంతర్జాతీయ స్టార్లు ఉన్నప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు ఘోరంగా విఫలం కావడమే ముంబై పతనానికి ప్రధాన కారణం. ఈ ఘోర పరాజయాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్న ముంబై మేనేజ్మెంట్ వచ్చే సీజన్ టార్గెట్ గా సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే జట్టును వీడాలని నిర్ణయించుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యాను వేరే జట్టుకు ఇచ్చి తమకు కావాల్సిన అత్యంత కీలక ఆటగాళ్లను ట్రేడింగ్ ద్వారా దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ గా మారాయి. హార్దిక్ పాండ్యాను అడ్డుపెట్టుకుని ముంబై ఇండియన్స్ ఇతర జట్లతో ట్రేడింగ్ చర్చలు జరిపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి గతంలో ముంబైకి ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తో పాటు యంగ్ స్పిన్నర్ శివాంగ్ కుమార్, ఒక విదేశీ లేదా భారతీయ పేసర్ ను ముంబై కోరే అవకాశం ఉందని అశ్విన్ విశ్లేషించారు. ప్రస్తుతం ముంబైకి ఒక క్వాలిటీ ఉన్న ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాటర్, అలాగే స్పిన్ విభాగంలో బలం అవసరం కావడంతో ఈ ట్రేడ్ డీల్ ద్వారా హార్దిక్ పాండ్యాకు సరైన కాంబినేషన్ వస్తుందని క్రికెట్ విశ్లేషకులు కూడా అశ్విన్ మాటలతో ఏకీభవిస్తున్నారు. ఇషాన్ కిషన్ గతంలో ముంబై తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ లో ఆడడమే కాకుండా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉంటూ టీమిండియా ఐకాన్ ప్లేయర్ గా ఎదుగుతున్నాడు. కాబట్టి అతని కోసం ముంబై ఇండియన్స్ గట్టిగానే ప్రయత్నాలు సాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ బిగ్ డీల్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ నేతృత్వంలోని మేనేజ్మెంట్ అంగీకరిస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సన్ రైజర్స్ జట్టులో ఇప్పటికే నితీష్ కుమార్ రెడ్డి రూపంలో అత్యుత్తమ పేస్ ఆల్రౌండర్ ఉన్నాడని, అలాంటప్పుడు హార్దిక్ పాండ్యా కోసం అత్యంత కీలకమైన ఇషాన్ కిషన్ ను సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని ఆ జట్టు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.